హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట. ఉదయాన్నే లేచి బయట వాకిలంతా కడిగి ముగ్గులై పెట్టేసి లోపలికి వచ్చాను. లెగవటం కొంచెం లేట్ అయింది. ఇంకా మిషన్ దగ్గర పండగ సీజన్ కదా, న్యూ ఇయర్ వస్తుంది కదా, కొంచెం వర్క్ ఎక్కువ ఉండటంతో నైట్ కుట్టడం అయిపోయింది. ఇంకా బ్లౌజ్లని స్టిక్ చేసి లేట్గా పడుకోవటం, ఇంకా ఉదయాన్నే కొంచెం లేట్ అయింది. శుక్రవారం అసలు లెక్కైతే పెందలాడు లేసి దీపారాధన అనేది చేసేస్తాము 6 గంటల లోపే. ఈరోజు కొంచెం లేట్ అయింది. ఇంకా బయట వాకిలంతా కడిగి ముగ్గులు పెట్టాను కదా, ఇంకా స్టవ్ అంతా తుడిచేసి ముందైతే టీ పెట్టుకొని తాగందే ఏ పని చేయలేం కదా. ఇంకా మా వారికి నాకు ఇద్దరికి కలిపి టీ పెట్టేశాను. ఇంకా బియ్యం కూడా కడిగి పెట్టాను, బాక్సులు పెట్టాలి కదా, హడావిడి అయిపోయినాక పూజ చేద్దాం అనేసి. ఇంకా ఒక 10 నిమిషాలు బియ్యం నానితే బాగా ఉడుకుతుంది కదా అన్నం అనేసి నానబెట్టి పొయ్యి మీద పెట్టేశాను. ఇంకా టీ అయితే తెరులుతుంది. ఇంకిద్దరం కూర్చొని ఫస్ట్ టీ తాగేస్తున్నాము. ఇంకా ఫేస్ చూడండి ఎలా పీకిపోయిందో. నైట్ కొంచెం నిద్ర ఉండటం తక్కువ కదా, ఈ క్రిస్మస్కి ఏదన్నా ఫెస్టివల్స్ వస్తే మిషన్ దగ్గర వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మన ఫ్యామిలీలోకి కొత్తగా ఈ చిన్న కుక్క పిల్ల అయితే వచ్చిందనమాట. ఇది వాళ్ళ అమ్మ అయితే 6 పిల్లలని అయితే పెట్టింది. ఇంకా దాని దగ్గర 6 పిల్లలు పెరగలేవు కదా, పాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. అందుకని మేము దీన్ని తీసుకొని పెంచుతున్నాము. చాలా క్యూట్గా, చాలా వైట్గా బాగుంది కదా కుక్క పిల్ల అయితే. ఇంకా మన వర్క్ రొటీన్లోకి వస్తే ఇంకా ఇడ్లీ కూడా పెట్టేశాను. ఒక పక్క ఉడుకుతున్నాయి, ఒక పక్క ఏమో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా కూరలోకి కానీ ఇంకా టిఫిన్లోకి ఏదైనా చట్నీ ఉండాల్సిందే. ఇంకా టిఫిన్లోకి అయితే పల్లీల చట్నీ చేశాను. ఇది లంచ్లోకి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నాను. టమాటాలు, పచ్చిమిరపకాయలు, వంకాయలు అవన్నీ వేసి వేపుతున్నాను. ఇంకా ఏదో ఒక పచ్చడి అయితే ఉండాలండి అన్నంలో కలుపుకొని తినడానికి. లేకపోతే ఆ పచ్చడి తినటం అలవాటు అయ్యి ఫస్ట్ ఏదైనా చట్నీతో తిన్న తర్వాతే కూర వేసుకుంటాము. మాకైతే ఏదో ఒకటి ఉండాలని రోజు ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే గోంగూర పచ్చడి చేస్తున్నాను. టైం లేదు కదా, హడావిడిగా చేయటం అయిపోయింది. ఇంకా నూరేస్తున్నాను రోట్లోనే. టైం లేకపోయినా గోంగూర పచ్చడి అనేది రోట్లో నూరుకుంటేనే చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి రోట్లోనే నూరేస్తున్నాను. ఇంకా శనగపాయలు, జీలకర్ర అవన్నీ వేసి నూరేసి తిరగమాత పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ఎంతమందికి రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం అండి? మాకైతే రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. మా వారికి అయితే ఇంకా పనికి వెళ్ళి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు మధ్యాహ్నం లంచ్లోకి ఇట్లా రోటి పచ్చళ్ళు ఉంటేనే అన్నం తినగలుగుతారు. అందుకని నేను ఎక్కువగా ఇవే చేస్తూ ఉంటాను. ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి చేసి పెడితేనే కదా వాళ్ళు తినగలుగుతారు. అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లు, టిఫిన్లు అన్నీ ప్రిపేర్ చేయాలి. అన్నీ 7:30 లోపే అయిపోవాలన్నమాట. ఈలోపే నేను ఇంట్లో పనులన్నీ టిఫిన్లు అవ్వాలి, కూరలు అవ్వాలి, బాక్సులు కూడా కట్టేసేయాలి. ఇంకా మా పాప కూడా ఇంకా హాస్టల్కి వెళ్ళలేదన్నమాట, ఇంట్లోనే ఉంది. ఇంకా ఆ పాపకు కూడా బాక్స్ పెట్టాలి ముగ్గురికి కలిపి. ఇంకా ఇక్కడ వంకాయలు అయితే చాలా తక్కువే ఉన్నాయి, అన్నీ పుచ్చిపోయినాయి అన్నమాట. ఇప్పుడు కూరగాయలు దొరకటమే చాలా కష్టంగా ఉంది. ఇంకా ఒక్క పూటకే కదా అని చెప్పేసి వాళ్ళ ముగ్గురికి అయితే ఈ బాక్స్ సరిపోతుంది. అందుకని వంకాయలు అయితే ఫ్రై చేసి గోంగూర పచ్చడి అయితే తిరగమాత పెట్టేశాను నూరి. ఎండుమిరపకాయలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది పచ్చడికి. నేను పచ్చిమిరపకాయలు వేసి నూరాను అనమాట. ఇక్కడ వంకాయ ఫ్రై కూడా అయిపోయింది. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడైతే బాక్సులు పెట్టేసేయాలన్నమాట. ఇంకా ఒక పక్క ఇడ్లీ పెట్టేశాను కదా, దోశ కూడా వేస్తున్నాను. ఇంకా చట్నీ కూడా పల్లీలు, శనగపప్పు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా కొంచెం టైం ఉంటే అన్నీ ఫ్రై చేసి చట్నీ చేస్తాను. ఈరోజు అంత టైం లేక చట్నీ నార్మల్గా చేసి తిరగమాత అయితే పెడతాను. ఇంకా దోశలు కూడా వేస్తున్నాను ఒక పక్క. ఇంకా మా వారు అయితే టైం అయిపోతుందని ఆయన కూడా టిఫిన్ చేస్తున్నారు. పిల్లలు ఇద్దరు బ్రష్ చేస్తున్నారు అనమాట. ఇంకా వాళ్ళకు కూడా వేసేస్తున్నాను. అదికోండి రెడీ అయిపోయినాయి. బాక్సులు అయితే పెట్టేసేస్తున్నాను అందరికీ కలిపి. ఉదయం హడావిడి అయితే మామూలుగా ఉండదు. ఇంకా అన్నీ ఒకేసారి కావాలి. బయట కూడా టిఫిన్ అవి తినరు పిల్లలు, మా వారు కానీ బయట ఏం తినరు అనమాట. ఇంక ఇంట్లోనే ప్రిపేర్ చేయాలి కదా, ఉదయం హడావిడిగా ఉంటుంది. ఇంకా ఉదయం పనులన్నీ అయిపోయినాక కొంచెం ఫ్రీగా ఉన్న టైంలో నాకు మిషన్ వర్క్ సరిపోతుంది. ఇంకా కాస్త ఖాళీ కూడా దొరకదనమాట. ఇంకా ఇక్కడ మేగడంతా ఒక గిన్నెలో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. వారానికి ఒకసారి ఆ మేకడంతా చేస్తాను, నెయ్యి సరిపోతుంది. ఇంకా మా వారు కూడా పనికి బయలుదేరారనమాట. క్యారేజ్ అయితే పెట్టి ఇచ్చేసాను.
ఇంకా మా సాయి వెళ్ళాలి ఇప్పుడు. సాయిని కూడా రెడీ చేస్తే ఒక పక్క వీడియో తీసుకోవాలి. చాలా కష్టం అన్నమాట ఉదయం అయితే. ఇదిగో మా సాయి కూడా స్కూల్ బస్ వచ్చేసింది అన్నమాట ఆ రోజు. ఇంకా సాయి కూడా వెళ్తున్నాడు. మా పాప కూడా రెడీ అవుతుంది. మా పాపకి జడలు వేయాలి. ఇంకా మీరు చూస్తే బయట పనులన్నీ అలానే ఉండిపోయినాయి. బయట పనులు చాలా ఉండేవన్నీ చేయాలన్నమాట. ఇంకా ముందు స్నానం చేసి వచ్చేసి దీపారాధన అయితే చేశాను. బయట పనులన్నీ తర్వాత చూసుకోవచ్చు కదా. ఈరోజు శుక్రవారం కదా, ఇల్లంతా క్లీన్ చేసుకొని ముందు దీపారాధన చేశాను. నీట్గా సర్దేసి ఇంకా గిన్నెలు బట్టలు అయితే బోల్డ్ అని ఉన్నాయన్నమాట. బయట చేయాల్సిన పనులు ఇంకా అవన్నీ చేసుకోవాలి. ముందు పూజ చేసి నేను టిఫిన్ చేశానంటే ఒక పని అయిపోయింది. ఇంకా శుక్రవారం అంటేనే ఇల్లంతా కలకల్లాడుతూ ఉంటుంది కదా. ఇంకా గుమ్మాలకి వాకిళ్ళకి అన్నీ పసుపు రాసి ముగ్గులు అయితే పెట్టేశాను అన్నమాట. నేను బండలు అవన్నీ తుడిచి ఇంట్లోకి ఎండబడేటట్టు కిటికీలు అవన్నీ తెరిచి ఉంచుతాను. కిటికీలు అవన్నీ తెరిచి ఉంచామంటే వెలుతురు వల్ల ఇంట్లో ఉన్న బ్యాక్టీరియా అంతా చచ్చిపోయిద్ది ఎండ దెబ్బకి. అందుకని చెప్పేసి కిటికీలు ఎండ వచ్చేటట్టు చూసుకోండి. వెలుతురు గాలి వచ్చేటట్టు చూసుకుంటేనే ఇల్లంతా నీట్గా ఉంటుంది అన్నమాట. ఇంకా వాకిలు కడిగాను కదా ఏకుజామునే, ముగ్గులు అవి పెట్టేశాను అన్నమాట. ఇంకా సింపుల్గా ఈరోజు ఈ ముగ్గు అయితే వేశాను. ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మాకు 9 నీళ్ళు వస్తాయి కదా. ఈ నీళ్ళు వచ్చేలోపే బట్టలన్నీ ఉతుక్కోవాలి. ఇవిగోండి బట్టలు అంట్లు. ఈ 9 అయిపోయేసరికి నీళ్ళు కూడా ఆగిపోయినాయి అన్నమాట. ఇంకా అన్నిటికి పట్టి ఉంచాను. ఇంకా గిన్నెలు కడగాలి, ఈ బట్టలన్నీ ఉతకాలి. పిల్లలు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఇంట్లోనే మిషన్ వర్క్ అయితే బోల్డ్ ఉంది. ఇంట్లో పూజ చేశాను కదా, సగం పని అయిపోయినట్టుంది. ఉదయాన్నే పెట్టే అలవాటు ఉన్నవాళ్ళు ఎండబడినాక దీపారాధన చేస్తే కొంచెం కష్టంగా ఉంటుంది. ఉదయాన్నే చేస్తే మనసు ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది. ఇంట్లోకి చూడండి ఎండ ఎలా వచ్చేటట్టు కిటికీలు అవి తీసుకొని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. నేను అలానే చేస్తాను. పూజ చేసుకున్న తర్వాత కానీ ఇంకా ఇల్లు తుడుచుకున్న తర్వాత కానీ ధూపం వేసుకొని ఇంకా ఇంట్లోకి ఎండ వచ్చేటట్టు ఇలా తీసుకొని పెట్టుకుంటే బాగుంటుంది అన్నమాట. నేను ఎప్పుడు అలానే చేస్తాను. ఇంట్లో ఉన్న కిటికీలు వాకిళ్ళు అన్నీ తెరిచి ఉంచుతాను. ఇంకా ఈ వీడియో అయితే ఈరోజు శనివారం తీసింది. ఇంకా బెండకాయ ఫ్రై అయినా చేశాను ఈరోజు బాక్స్లోకి అయితే. ఒక పక్క ఇడ్లీ పెట్టేశాను, ఇంకొక పక్క కొత్తిమీర టమాటా ఇంకా పుదీనా చట్నీ అయితే చేశాను. చెప్పానుగా ఏదో ఒక రోటి పచ్చడి వండాలని. ఇంకా వండేసి అన్నీ రెడీగా పెట్టేశాను వీళ్ళకి బాక్సులు పెట్టాలని. ఈ వీడియో కూడా ఇందులోనే యాడ్ చేశాను అనమాట, ఈరోజు ఏం చేశాను అనేసి. ఇంకా రైస్ అయిపోయింది, దోశలు ఒక్కటే వేయాలి. ఇంకా చట్నీ చేసే పని లేదు ఈరోజు. ఆల్రెడీ కొత్తిమీర పుదీనా చట్నీ చేశాను కదా, అదే సరిపోతుంది. ఇంకా ఈరోజు వీడియో ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. ఇంకా ఈ వీడియో మరొక వీడియోలో మళ్ళీ